నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న కల్తీ నెయ్యి విషయం కానీ, అలాగే పరకామణి చోరీ విషయాలు కానీ భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. అయితే ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత లోతుగా ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు టీటీడీకి సంబంధించి తయారు చేస్తున్న లడ్డూలలో 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని ఉపయోగించారు అని సిట్ నిర్ధారించింది. అంటే కల్తీ నెయ్యి ఉపయోగించడం అనేది శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు భక్తుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది సార్. ఒక విధంగా ఇది ప్రాణాంతకం. అంటే భక్తుల ప్రాణాలు పోయే విషయాన్ని కూడా వీళ్ళు అసలు పట్టించుకోకుండా ఎందుకున్నారు? తిరుమల ప్రతిష్ట ఎంత దిగజారిపోతున్నా సరే ఏం చేస్తూ ఉన్నారు సార్ అధికారులు? దీన్ని అసలు ఎలా చూడాలంటారు? మొదటగా ఇది ప్రాణాలు డెఫినెట్గా ప్రాణాలు పోయేంతని కాకపోయినా అంతకన్నా ముఖ్యంగా భక్తుల మనోభావాల మీద దెబ్బతీస్తుందండి. ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకుంటాం. ఒకటి ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామికి చేసిన మహాపరాధం ఇది. నేను గత కొన్ని రోజులుగా చూస్తాను దాని మీద. ఇవాళ సిబిఐ సిట్ వేసింది. సిట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిబిఐ వేసిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లేదా సూచనల మేరకు వేసిన సిట్ వాళ్ళు తెలిస్తే నాకు అర్థం కాదు. కొంతమంది పాత్రికేయులు అనబడే వాళ్ళు వచ్చి దీంట్లో జంతువు కొవ్వు కలిసిలేదు కదా చంద్రబాబు గారు అంటే ఇంకెవరంటే మన దాంట్లో శోధన చేయడం కదా. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కనీసం నిబద్ధత లేకుండా అడ్డంగా అసలు ఈ పాత్రికేయులు ఎలా అయ్యారు నాకు అర్థం కాదు. అసలు క్వశ్చన్ ఏంటంటే అక్కడ జరిగిందా లేదా? నిజంగా కనుక నిన్న ఒక వీడియో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు వచ్చింది. ఏమని? ఆవులు కాటన్ సీడ్ ఆయిలో పామాయిలో ఇంకో రిప్రెస్డ్ ఆయిలో తింటే ఇప్పుడు ఇంకా ఆవులకు ఇంకేం పని లేదండి, పామాయిలు తింటాయి తాగుతాయి, ఇంకా పని లేదాయి. విచిత్రంగా ఉంది. అసలు సంబంధించి నేనేమన్నానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదా కరుణాకర్ రెడ్డి గారు కావాలని డబ్బులు కొట్టేసేసారు అని ఎవరైనా నిర్ధారిస్తే నేనేం ఐఎమ్ నాట్ హియర్ టు నిర్ధారించడానికి. నేను ఎక్కడేమో ఆర్నాబ్ గోస్వామి గారిని కాదు ఇంకోటి కాదు వాళ్ళు శిక్ష చేయడానికి. అది మిగతా వాళ్ళు తెచ్చుకుంటే నేను అసలు మీకు సంబంధం లేదు అనుకుందాం. బయటకు వచ్చి నిజాయితీగా మాట్లాడాలి కదా. రెస్పెక్ట్ అదర్స్ ఎవ్రీబడి. నేను కాదు అసలు ఎంత దుర్మా సరే పక్కన పెడదాం. సమర్థిస్తున్నట్టు ఇంకా సమర్థించినట్టు దాన్ని కొంతమంది ఓకే నిజం కాదు, ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నిజాయితీ ఉంటే లేదా సిబిఐ ఆ మోడీ గారు వేసిన అమిత్ షా గారు వేసిన దుర్మార్గం అమిత్ షా గారికి ఇన్ఛార్జ్ కదా దానికి నిలదీయమనండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాలో కాడిపడేశారు. మాలాంటి 2019 కన్నా ముందు ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. 90% మీడియా చూపించలేదు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం మేరకు ఏదో అసభ్యమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళ సంస్కారం అంతా వాళ్ళ తల్లిదండ్రులకు చెందుతుంది, వాళ్ళ కుటుంబాలకు చెందుతుంది. చెప్తున్నాను 2019 ఉధృతంగా ఉద్యమం చేసాం. ఈవెన్ మిగతా వాళ్ళలాగా ఉత్తి మాటలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నేను జయలక్ష్మి గారి ముట్టడి నుంచి వచ్చాం విద్యార్థులతో పాటు. రాష్ట్రం తిరిగాం, ఢిల్లీలో తిరిగాం, విద్యార్థి యువజన యాత్రలు చేసాం, 26 జిల్లాలు ధర్నాలు చేసాం. డెఫినెట్ ఇష్యూ. కానీ అడుగుతున్న మీరు ఇప్పుడు ఆ రోజు ఏదైతే మీరు మాట్లాడారో కాడి పడేశారు కదా. వాళ్ళు ధైర్యం ఉంటే మీరు చేయండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేయండి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ దీన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్ చేయటం మాత్రం దుర్మార్గం. ఐఎమ్ రిక్వెస్టింగ్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మీరు నిబద్ధతను చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లోపం జరిగితే అంటే మీరే ఆయిల్ కొనమన్నారు లేదా సుబ్బారెడ్డి గారు కొనమన్నారు నేను అన్నాను. కల్తీ జరిగిన నేపథ్యంలో నిజాయితీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ సిబిఐ కరెక్ట్ అయితే, లేదంటే కౌంటర్ చేయండి. అసలు ఒక్క పాలు లీటర్ కూడా కొనకుండా 68 అసలు ఎలా వచ్చినాయండి నాకు అర్థం కాదు. పాలు కొన్నారని అవసరం లేక సర్టిఫికేట్ కూడా తీసేశారు. 2022లో ఒకే దుర్మార్గం జరిగింది వచ్చింది. 2022 ఎత్తేసి ఆ కండిషన్ ఎత్తి వేరే వాళ్ళకి అసలు ఏంటండి ఇది? ఆ వైష్ణవి డైరీ ఇంకో దిక్కుమాల డైరీ ఏ డైరీని కూడా వీళ్ళు కొనుగోలు చేసి ఇంకా నేను ఒకటి చెప్తా ఉన్నాను. అక్కడ చిన్నప్పన్న అంట వాళ్ళని బెదిరిష్టం 10 లక్షలు 50 లక్షలు తీసుకుని లేకపోతే మీ మీద కల్తీ చేస్తానని పెడతానని. నాకు అర్థం కాదు ఇదంతా మనం చెప్పింది కాదు ఇది. ఇంత నేను 2 కోణాలు ఉన్నాయండి దీంట్లో. ఒకటి ఏంటంటే టెక్నికల్గా చెప్పి ఈ లోపం చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చేమో కానీ ఈ పాపానికి పరిహారం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే. పాపం ఇది. వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేయటం ఇంత దుర్మార్గంగా సిగ్గు లజ్జ లేకుండా కొంతమంది ఎలా సప్లై చేయాలని ఉత్తరాది సనాతనవాది జైన్ల వాళ్ళు. అరే మేము జైన్లని పేరు పెట్టుకోండి, సిగ్గుందా మీకు? ఉత్తరాది సనాతనవాదులు అంటారు. ఆ సనాతనవాదం మా ఉత్తరాదికి పరిష్కారం, దక్షిణాది లెక్కలేదంటారు. ఏంటి ఉద్దేశం? ఇంకొంతమంది ఇక్కడ నాయకులు అయోధ్య దగ్గరికి వెళ్ళి టిల్ నౌ మాకు తిరుపతి బాలాజీ ఎప్పటి నుంచి మేము వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య అంటారు. ఏంటంటే వెంకటస్వామికి అక్కడ రాముడికి లింక్ పెడతారండి. వెంకటస్వామిని ఎందుకు అవమానిస్తున్నారు? ఇక్కడ నాయకులే. సార్, కల్తీ విషయంలో కూడా ఫస్ట్ కల్తీ జరుగుతుంది లడ్డు అని అంటే కూడా సౌందరరాజన్ గారు లాంటి వాళ్ళు, స్వరూపానంద లాంటి వాళ్ళందరూ కూడా ఇది అప్రదిష్ట పాలు చేయడానికి చేస్తున్నారు. ఈ సౌందరరాజన్ గారు అనే ఎవరు? అసలు దేవాలయం ఎవరిది? ఈ సౌందరరాజన్ గారు అనే ఆయన తమిళియన్ అయి ఉంటాడు. చిలుకూరు వెంకటేశ్వర స్వామి పేరు బాలాజీ అని పెట్టి ఉత్తరాది పేరు పెట్టుకున్నారు అని ఇష్టం. అసలు ఆ సుబ్బారెడ్డి ఎవరిది? ఆ దేవాలయం వాళ్ళందరిది. సరే వచ్చారు తమిళ పెద్దలు వచ్చి ఏం చేస్తున్నారు? విభజన సమయంలో విద్వేషం రెచ్చగొట్టారు. కోస్తా రాయలసీమ తెలంగాణల మధ్యన విద్వేషం రెచ్చగొట్టినారు. వీళ్ళు కూడా ఒకళ్ళు మేము కలుపుదాం చూసాం. ఇప్పుడు
ఆచార్య కొండ లక్ష్మణబాబుజీ గారు లేదా కొంతమంది కమలానంద భారతి గారు స్వామీజీలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఈయన చేసిన ఉద్దేశం తెచ్చుకోండి. తిరుపతి దేవాలయంలో నేను అడుగుతున్నాను, మీరు ఏం పూజారు, మీరు ఏం మాట్లాడారు అని టీవీ నైన్లో ఉన్నాయి. తిరుపతి దేవాలయంలో వాటా తెలంగాణ భక్తులు వేశారు కాబట్టి దాంట్లో కూడా వాటా సగం చేసి ఇమ్మంటారా మీరు? వాళ్ళ గురించి మాట్లాడుకుంటా అనవసరం అండి. ఏదో దేవుడి దగ్గర వెళ్ళాం, అక్కడ మంచి ప్రాశస్తి గల వీళ్ళు రాకముందు పెట్టిన దేవాలయం అది. వీళ్ళ అబ్బాయి గారు వచ్చారు. ఇక స్వరూపానంద్ గారి గురించి ఎందుకు నెట్ల అమ్మే స్వరూపానంద్ గారి గురించి కిసిలు ఇస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ. ఆయన గురించి మాట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ అసలు ఒరిజినల్ శారదాపీఠం అంటే ఈ దొంగపేటాలని కొంతమంది ఆరోపణలు ఉన్నాయి. ఒరిజినల్ శారదాపీఠం అంటే శృంగేరికి వెళ్ళారండి. విధోనంద భారతీనంద సిద్ధస్వాములు ఎంత నియమ నిష్టలతో ఉంటారో నిజంగా చెప్తున్నాను. మీరు అందరూ వెళ్ళి చూడండి. నేను ఐఎమ్ నాట్ అన్ ఆర్థోడాక్స్ హిందూ కాకపోయినా హిందూని వెంకటేశ్వరాన్ని కొలిసేవాళ్ళని, కానీ చూడమని అడుగుతున్నాను నేను. ఎలకాలకి పోలికండి, నక్కకి నాగలోకానికి కొన్ని పోలిక వాళ్ళు సరే పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకున్న అవసరం. కానీ నేను అడుగుతున్నాను, ఎస్ ప్రతిష్టని తీసుకెళ్ళాలి. కానీ మీరు ఆ దీక్షితులు గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడు, ఒక్క రూపాయి కూడా హుండీలో వేద్దని చెప్పిన ఎందుకు ఏవే పేరు ఇప్పుడైనా ఇంకొక ఆయన తీసుకున్నారు. ఇంకొక ఆయన తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టారు అమిత్ షా గారి దగ్గర. ఒక నాటకం చేశారండి వీళ్ళు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళందరూ? మేము ఉద్యమం 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం, అంతకు ముందు కంటే ఎక్కువ. ఎందుకంటే ఆయన అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ముందుకు చేసాం. అధికారంలో వచ్చిన 45 రోజులు కాకినాడలో వేలాది మందితో అనేక చోట్ల విద్యార్థులతో ధర్నాలు చేసాం. ఆశ్చర్యపోయారు అందరూ 45 రోజుల్లోనే. సరే మీడియాలో తక్కువ వేసినాయి, ఆంధ్రజ్యోతి పేపర్ 2-3 ఒక చోట అక్కడ వేసి ఉంటుంది. నేను దాని గురించి అట్లా నేను అడుగుతున్నాను. వాళ్ళు మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళ సమాజం పట్ల అడుగుతున్న ఏదైతే ధర్మ నిబద్ధత అన్నారు ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళందరూ? ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏమైపోయారు? ఇవాళ నేను ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారు. నేను వెళ్ళొచ్చానండి, మొన్న వెళ్ళొచ్చాను తిరుపతికి, 2వ తారీఖు వెళ్ళొచ్చాను. నేను నిజంగా చెప్తున్నాను, మిగతా వాళ్ళు బాగా చేయలేదని కూడా నేను అన్నాను. నేను మిగతా వాళ్ళు అంతకుముందు వెళ్ళిన దానికంటే చాలా పరిశుభ్రంగా ఏదైతే లడ్డు ప్రసాదం అయితే ఉందో చక్కగా ఉంది. పెద్ద ఇబ్బంది లేకుండా లోపాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా కానీ ఇప్పుడున్న చైర్మన్ ఈజ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అండి ఆయన అనుకుంటాను. డెఫినెట్గా ఒక పాజిటివ్ యాంగిల్ చూద్దాం. పెద్దాన్ని మీద విమర్శ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మరి వాళ్ళు ప్రతిపక్షం భంగపరచట్లేదా? ఇప్పుడు దేవాలయం మీద విమర్శలు చేసేవాళ్ళు వీళ్ళు చేయొచ్చు, కానీ నాకు అర్థం కావట్లేదండి. పాత్రికేయులు అనే వాళ్ళు బయటకు వచ్చి దాంట్లో కొన్ని ఫిష్ ఇది కూడా కలిసిందనే తిరిగి పంపించారు కదా. కలవలేదంటారంటే ఇంకో దాంట్లో వచ్చిందని రిపోర్ట్స్ వచ్చినాయి కదా, తిరిగి పంపించారు కదా. కలిపింది కూడా ధైర్యం చేశారంటే కొంతమంది. నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పటికన్నా దాన్ని సవరించుకోవాలి. అంటే దుర్మార్గం చేసి మర్డర్ చేస్తే పర్వాలేదు, బయటికి తెలవకూడదా? నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. అంటే ఇంతకుముందు జరిగిందంటే ఇంతకుముందు ఆదికేశ్వర నాయుడు గారి దగ్గర, తర్వాత ఇంతకుముందు దగ్గర 2010 నుంచి మీకు చెప్తాను. ఇంతకుముందు కాదండి అసలు టీటీవీ సర్టిఫికేట్లు వీళ్ళు కలిపింది ఏంటి? మోనోగ్లిసరైడ్లు, తర్వాత ఎసిటిక్ ఆమ్లాస్టర్ చెప్తున్నానండి, ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ 68,251 కోట్ల రూపాయలండి సప్లై చేసి ఈయన ప్రీ కమిషన్, ఈయన పేరు చిన్నప్పన్ అంట. తర్వాత ఇది ఇంతకు ముందు కూడా అక్కడక్కడ వెజిటబుల్ ఆయిల్ కలిసింది అనేది వచ్చింది, అది తిప్పి పంపించడం జరిగింది. కానీ ఎంత దుర్మార్గం ఏంటండి అసలు? 1 లీటర్ పాలు లేకుండా కూడా తయారు చేయొచ్చు. ఏంటిది నాకు అర్థం కాదు. ఎగ్జామ్షన్ ఏంటి ఇది? అండ్ ఇక్కడ కేజీ నెయ్యి 312 రూపాయలకి సప్లై చేశారు. 291 నుంచి 312 రూపాయలకి. తర్వాత అంత ముందు కూడా కొన్నారు. కానీ నేను అడుగుతున్నాను, ఇప్పుడు తమిళనాడు ఆవిన్ ఉంది ప్రభుత్వ సంస్థ, కర్ణాటక నంది ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ ఉంది, లేదా మిగతా నిన్న వీళ్ళకి భక్తి భావన ఉంటుంది. ఆ ఉత్తర ఆర్య సనాతనవాద బ్యాచ్కి ఏం తెలుస్తుందండి? వాళ్ళేమో నేను అది తినం ఇంత తినం అంటారు. ఇంత దుర్మార్గం చేయమని చెప్పారా? నేను చెప్తున్నా, ఇది ఒక కుట్రపూరితంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను తగ్గించే కుట్ర అక్కడ మొదలైందన్నా. నేను తప్పు జరిగిందని చెప్తే పొరపాటు ఎలా అవుతుందండి? అబ్సల్యూట్గా రాంగ్ అండి ఇది మళ్ళీ సన్నాయి నొక్కుతున్నారు. అబ్సల్యూట్ రాంగ్ అది. నిజంగా కనుక అక్కడ ఇవాళ గవర్నమెంట్ కూడా పొరపాటు జరుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా నిలదీద్దాం, తప్పే ఉంది. మేము ఈ గవర్నమెంట్ కూడా విభజన హామీల విషయంలో కాడి పడేసిందని చెప్తున్నాం. ప్రత్యేక విషయంలో కాడి పడేసింది. మేము తిరుగుతానే ఉన్నాం. మెడికల్ కళాశాల విషయంలో మా వాదన నేను చెప్పాను. అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇక్కడి నుంచి అన్నా సరే దీని మీద ఖచ్చితమైన తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే. దీనికి నేరం ఇది, మరియు ఘోరం, మరియు పాపం. ఖచ్చితమైన శిక్షలు వేయాల్సిందే అంటున్నా. అబ్సల్యూట్గా నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఈ పాపం మాత్రం పోదండి. డైవర్షన్ చేసే పాలిటిక్స్ మీ పాలన కాదు, ఎవరి పాలన పొరపాటు జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన పొరపాటు జరగలేదా? జరిగినప్పుడు ఆనెస్ట్గా ఒప్పుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పొరపాటు జరుగుతూ ఉంటాయి. అంటే మీరే నేను అనలేదు కదా, మీరు నిజాయితీగా ఒప్పుకోండి, తప్పే లేదు. విలువ పెరుగుతుంది, తగ్గదు కదా. కానీ ఇలాంటి జరగడానికి వీలు లేకుండా ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దుర్మార్గాలు జరిగితే ఈ కల్తీని, ఎందుకంటే దీనికి మొట్టమొదటే వస్తున్నాను, ఈ దేశంలో హంతకులు ఉంటారు కదండి, ఒకసారి కత్తి పెట్టి చంపుతాడు. కానీ కల్తీలు దీంట్లో కాదండి, ఇంకా ప్రాణాంతకమైన కల్తీలు ఉన్నాయండి. మీరు తినే పసుపులోను, కారం పొడిలోను, లేదా ఇంకో చోట్ల మిగతా ఇంట్లో పాలు కూడా దొంగ పాలు తయారు చేస్తున్నారు, కెమికల్స్, యూరియా కలిపి. వీళ్ళందరికీ ముందర ఉరిశిక్ష చేయాలి. ఉంటే కనుక ఉరిశిక్ష తీయాలని ఉంది, ఓకే, దట్స్ అత్యంత కఠినమైన శిక్షలో. ఎందుకంటే జీవోత్సవాలుగా చేసి భావితరాలను చంపేసే దుర్మార్గులు ఈ కల్తీ వాళ్ళు.
హత్య చేసిన దానికంటే ఘోరం చేసేవాళ్ళు ఈ కల్తీ వాళ్ళని. హ్యూమానిటీ మేబీ నేను బ్రాడ్ ఐడియాలో చెప్తున్నాను. వాళ్ళ చట్టం మార్చాలి. ఓ పర్యావరణ నాశనం చేసి ఇలాంటి కల్తీలు చేసి వచ్చే తరాలను జీవోత్సవాలుగా చేసే దిక్కుమాలిన పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళకి ఈ దేశంలో కఠిన శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష కన్నా కఠినమైన శిక్ష ఏది ఉంటే ఖచ్చితంగా వీళ్ళ మీద వేయాలని చెప్పి నేను కోరుతాను. తిరుమలలో ఇలాగే బియ్యం, కోటా బియ్యాన్ని సన్న బియ్యంలాగా మార్చి కూడా భోజనాల్లో ఉపయోగించారని కూడా చెప్తున్నారు సార్. అంటే ఏ స్థాయిలో అక్కడ కల్తీలు అనేవి చేశారంటారు? అసలు ప్రతి దాంట్లో కల్తీ, ఇలాంటి అన్నిటిని ఎలా చూడాలంటారు సార్? ఒక మనిషికి భక్తిభావం ఉండాలండి. మనం ఒక దేవదేవుడి దగ్గర వచ్చినప్పుడు భక్తిభావం అనేది అవసరం. భక్తిభావం లోపిస్తుంది, కమర్షియల్ భావాలు పెరుగుతున్నప్పుడు ఇలాంటి దుర్మార్గాలు వస్తాయి. ఇంకోటి కూడా నేను ఒక మాట చెప్పాను, అక్కడ దేవాలయం అన్ని మతస్థులను తీసివేయాలి, దాంట్లో సమ్మతిస్తున్నాను. దాని మీద కొంతమంది అభ్యుదయవాదులు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, వాటికల్లో వెళ్ళి నేను యేసుని నమ్మననే వాళ్ళు వాటికల్లో పెట్టుకుంటారా? నేను హేతుబద్ధంగానే మాట్లాడుతానండి. మసీదుల్లో అల్లా నమ్మని ప్రవక్త అనేవాళ్ళు లేరు అనుకునే వాళ్ళని తీసుకొచ్చి మసీదులో పెట్టుకుంటారా? మామూలు పని చేయొచ్చు, ఇతర మతస్థు, కానీ అసలు అది అసలు సంబంధమే లేకుండా మేము వేరే మతస్థుని నమ్ముతున్నాం అన్నాళ్ళు ఎలా పెట్టుకుంటారండి? సరే, రిక్రూట్ చేసుకున్నారు, అయినా ఒక్క ఉద్యోగం కూడా తీయకుండా వాళ్ళని వేరే ఎందుకంటే మనిషిని ఏ మీద చేసుకొని పట్టు మీద కొట్టకూడదు, ఎవరిని వేరే డిపార్ట్మెంట్లో మార్చి వాళ్ళకి సరైనది కల్పించి ఈ దేవాలయాల్లో మాత్రం ఖచ్చితంగా అన్ని మతస్థులు ఉండకూడదనే దాన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు నేను అన్నాను, ఒక కమర్షియలైజేషన్ పెరిగిపోయటం, దాంతోపాటు సాంఘిక అంశాలు కూడా వస్తున్నాయండి. ఇలాగా దీని మీద నిర్ణయం తీసుకునే దాంట్లో పూర్తిగా మద్దతిద్దాం. ఇవాళ దీన్ని సంస్కరించే విషయంలో కూడా ఏదైతే ప్రస్తుతం ఎవరు ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారు, ఈ టైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్, ఎవరున్నా మనం పాజిటివ్ యాంగిల్స్ మద్దతిద్దాం. కొంతమంది భయదేత దీనికి ప్రభుత్వం తీసేయాలి, ప్రభుత్వం తీసేసి మీద ఏమండి ఇంతకుముందు మిరాసిదారులు ఏం పెట్టారు, ఏం చేశారు తెలీదా? ఈ రమణ దీక్షిత్ గారు ఇంకొకళ్ళు ఏం చేశారు తెలీదా? మనకి ఎంతమంది డబ్బు ఇస్తే ఆ పెళ్ళిళ్ళలో వచ్చి అక్కడ అక్షరం తీసుకొచ్చి చేసిన వాళ్ళు మనం చూడలేదా? ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఇంతకుముందు ఎలాంటి దుర్మార్గాలు జరిగినాయో ఎలాంటి జరిగినాయో మనం చూసాం. చల్లాకొండ గారి కమిషన్ గురించి దాని విషం కక్కే వాళ్ళని చాలా మంది చూశాను. సామాన్యుల మీద ఎలాంటి దుర్మార్గమైన అహంకారం చూపించారో, వర్గ అహంకారం చూపించారో చూసాం. అందువల్ల ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి, కానీ నియమ నిబద్ధతలతో తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర పవిత్రతను కాపాడుతా. మిగతా దేవాలయాలు కూడా తిరుచానూరు వారి అధీనంలో ఉంటాయి. కింద గోవిందరాజ స్వామి ఆలయం కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.